ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీమతి వనజాదేవి గారు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ పెద్దపల్లి గారిని ఆహ్వానిస్తూ మీ చక్కటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మాకు చెప్పాల్సిందిగా కోరు. ఈరోజు మన ఉపరాష్ట్రపతి కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వారి పుట్టినరోజు సందర్భంగా మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జోగినిపల్లి రఘునందన్ రావు గారికి, మరియు అతిథులుగా విచ్చేసినటువంటి బోయినపల్లి నరసింగరావు గారు, మరియు నీలగిరి హనుమంతరావు గారు, చీటి ప్రతాపరావు గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ, నాకు పేర్లు తెలియదు, అందరు పెద్దలందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం, తర్వాత ఈ కార్యక్రమానికి నేను హాజరవ్వడం ముఖ్యంగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ మధ్యలో నేను గత 1 year నుంచి పెద్ద కార్యక్రమాలలో లేను, ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువ ఉండడం లేదు కనుక. మరి ఈరోజు ఈ అవకాశం ఈ సందర్భంగా కలిగినందుకు చాలా సంతోషపడుతున్నా. అయితే గురువులు అసలు నిజానికైతే చాలా వరకు చిన్నప్పుడు నువ్వేమవుతావని అంటే అందరు చాలా వరకు టీచర్ అవుతా, పోలీస్ అవుతా అంటారు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంటుంది పిల్లలకి టీచర్ ఎంత గొప్పవారు అనేది వాళ్ళకి తెలుస్తుంటుంది. అందువరకు టీచర్ అవుతా నేను, లేకుంటే కానిస్టేబుల్, పోలీసును అసలు ఎస్పీ కంటే కూడా కానిస్టేబులే పెద్దవాళ్ళు అనుకుంటారు, అట్లా అవుతా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అంత వాళ్ళ మైండ్లో అంత అది ఉంటుంది. ఇప్పుడు నా మన్మరాలు ఉన్నారు, వాళ్ళు నేను చెప్తే వినరు, నేను ఏది చెప్పినా వినరు, వాళ్ళ టీచర్ చెప్తే మాత్రం వింటారు ఖచ్చితంగా. ఏదైనా కానీ ఈ ఈకో సిస్టమ్ ఎట్లుంటుంది, ఈ పర్యావరణం ఎట్లుంటుంది, ఆ నీళ్ళన్నీ వేస్ట్ చేయొద్దు, కరెంట్ అంతా వేస్ట్ చేయొద్దు, నేను చెప్తే వినరు వాళ్ళు. అయ్యే నాన్న ఇట్లే చెప్పుకుంటూ పోతుంటుంటుంది అంటారు. అదే టీచర్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటారు వాళ్ళు. అందుకొరకు టీచర్ వృత్తి అనేది చాలా చాలా గొప్ప వృత్తి. నిజానికైతే ఇప్పుడు మనకు చిన్నప్పుడు తల్లిదండ్రి తర్వాత విద్యాబుద్ధులు నేర్పించేది టీచర్లే. మనం అంగన్వాడీ టీచర్, నేనైతే చాలా వరకు అంగన్వాడీ టీచర్ల సెంటర్ల దగ్గర పోయి కూడా కూర్చొని చేస్తుంటే, అంగన్వాడీ టీచర్ అనేది కూడా చాలా చిన్నది కాదమ్మా, మీరు కూడా చాలా పెద్దగా చేస్తున్నారు, చాలా మంచిది. ఎంతోమంది బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు మీ సెంటర్లకు వస్తున్నారు. ఆ సెంటర్లకు వచ్చిన పిల్లలకు మీరు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వడంతో పాటుగా చిన్న చిన్న విద్యాబుద్ధులు, మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మీ అంత గొప్ప పని అసలు ఎవరూ చేయడం లేదు. గర్భిణీ స్త్రీలకు ఒక ఐరన్ మాత్ర ఇవ్వడం, కాల్షియం మాత్ర ఇవ్వడం, ఫోలిక్ యాసిడ్ మాత్ర ఇవ్వడం, అది ఎంత పెద్దది. సోడియంకు సంబంధించి ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మంచిగా పెరుగుతుంది గర్భిణీ స్త్రీలలో. అంటే పుట్టుక దగ్గర నుంచి తల్లికి తెలిసినా తెలియకున్నా కానీ డాక్టర్లు ఎట్నా వెళ్ళకున్నా, కలెక్టర్లు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళరు, ఎవరు వెళ్తారు? ఈ అంగన్వాడీ టీచర్ వెళ్ళి పుట్టిన శిశువు దగ్గర వాళ్ళ మెదడు ఎట్లా బాగా అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 years వరకు అప్పుడు వాళ్ళు అక్కడ ఎంతో పిల్లలకి విద్యా బుద్ధులు అన్నీ నేర్పిస్తారు. తర్వాత మీ దగ్గరకు మన స్కూళ్ళలోకి వస్తారు. స్కూళ్ళలోకి వచ్చిన తర్వాత ఏదైనా కానీ దాన్ని మొక్కలాగా వస్తారు. వాళ్ళని ఎటు వంచాలి అంటే అటు వంచేటట్టుండే పరిస్థితి మీకు ఉంటుంది. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలుసు, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అందరూ అదే స్కూల్లో చదువుకుందరు. మాకు అప్పుడు టీవీలు లేకుండే, అంటే చాలా వరకు కూడా టీవీలు లేకుండే. ఒక సినిమా తప్ప, అది కూడా సినిమా ఎప్పుడెప్పుడో చూస్తుంటే, మిగతావి ఏవి మనకు ఉండకపోవు. ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటే వివిధ భారతిలో ఏదైనా కార్యక్రమాలు, ఆకాశవాణిలో కార్యక్రమాలు వినడం, లేకపోతే లేదు. ఎట్లా తెలుసుకుంటుండే? స్కూల్లో నేను చదువుకున్నప్పుడు, నా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 4th 5th నుండి నేను స్కూల్లోనే, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. 5th నుండి ఎట్లా ఉంటుండే అని అంటే, మా ఆర్డీఓ బిడ్డ అదే స్కూల్కి వస్తుండే. నేను గర్ల్స్ హై స్కూల్ పెద్దపల్లి చదువుకున్నా, మా నాన్నగారు అక్కడ జాబ్ చేస్తుంటే మా ఆర్డీఓదే లాస్ట్ పెద్ద పోస్ట్, డివిజన్ లెవెల్ కనుక, అప్పుడు పెద్దపల్లి డివిజన్ కనుక ఆర్డీఓ కూతురు అల్లకే వస్తుండే. మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూతురు అల్లకే వస్తుండే. తర్వాత మా హెడ్ మాస్టర్ కూతురు అల్లే అవుతుండే.
మాకు చాలామంది టీచర్ల పిల్లలు అందులోనే చదువుకుందరు. తర్వాత మా ఎస్ఐ సిఐ పిల్లలు అందులోనే చదువుకుందరు. తర్వాత మా నాన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉందరి, నేను అక్కడే చదువుకుంటుంటే, మా అటెండర్ పిల్ల కూడా అందులోనే చదువుకుంటుండే, కూతుర్లు కూడా అందులోనే చదువుకుందరు. అది అప్పుడు ఏంటంటే డైవర్సిఫికేషన్ అంతా తెలుస్తుండే. వాళ్ళని చూసి, వాళ్ళ వేషభాషలను చూసి ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ పిల్లలు ఏ విధంగా మర్యాదగా ఉంటారు, బట్టలు ఎట్లా వేసుకుంటారు, ఎట్లా శుభ్రంగా ఉంటారు, ఎట్లా చదువుకుంటుండ్రు, ఏముంటుంది అనేది వాళ్ళకు లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక తీరు ఉంటుంది, ఆర్డీ వాళ్ళ కూతురు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక తీరు ఉంటుంది, టీచర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక పిల్లలు. అంటే మనకు కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కొంచెం తేడా ఉంటాయి. మనకు వచ్చిన జీతభత్యాలతోనో, మనం తిరిగే పద్ధతుల ప్రకారంగానో, మనం చూసే ఎన్విరాన్మెంట్ ప్రకారంగానో మనకు ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ చిన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒక అటెండర్ పిల్లకి కానీ, బిడ్డకు కానీ, లేకుంటే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి కానీ, వ్యవసాయదారుల పిల్లలకు కానీ తెలియకపోవచ్చు. అప్పుడు ఎప్పుడు తెలుస్తుండే, ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి, అప్పుడు ఎట్లా తెలుస్తుండే, వేరే వాళ్ళ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుండే, ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి అనేది. అది చాలా ఇంపాక్ట్ ఉంటుండే. అయితే దానికి తోడుగా మా టీచర్లు కూడా చాలా ఎంత చెప్పిందంటే, నాకు మొత్తము నా గ్రూప్స్ రావడానికి కూడా కారణం నా 7th క్లాస్ 8th క్లాస్ స్టడీసే. దట్టు పెద్దపల్లిలో చదివిన స్టడీస్. ఇప్పటికీ మా హబీబుద్దీన్ సారు, శ్రీలత టీచరు, వెంకటమ్మ టీచరు, కృష్ణవేణి టీచర్, ఇట్లా అందరూ నాకు డిగ్రీలో ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయినా, కానీ నా 7th 6th 5th క్లాస్లో ఉన్న టీచర్లను నేను మర్చిపోలే. ఇప్పుడు వాళ్ళే పునాది నాకు. 1975లో నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు జనాభా విస్ఫోటనం మీద ఒకటి వచ్చింది. జనాభా విస్ఫోటనం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఉండే పరిణామాలు ఏంటివి, ఎట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన డెవలపింగ్ కంట్రీగా ఎందుకున్నది, ఇంకా డెవలప్డ్ కంట్రీగా భారతదేశం ఎందుకు అవుతలేదని అప్పుడే 40 సంవత్సరాల కిందట, 50 అవుతుంది కదా సుమారుగా, 50 సంవత్సరాల కిందట అప్పుడు చెప్తే, అసలు ఎంత అంటే మా టీచర్ చెప్తే అదంతా నేను పేపర్ మీద పెట్టేసిన ఎలక్ట్రీషియన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో. అప్పుడు కరీంనగర్ జిల్లా మొత్తానికి చేసిండ్రు, 7th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలని అందరికీ చేసి అది పెట్టిండ్రు, వ్యాసరచన పోటీ అని. అందులో నాకు జిల్లా ఫస్ట్ వచ్చింది. అప్పుడు అది ఎంత అనంటే కదా, అది ఆ బీజమే నాకు గ్రూప్స్లో కూడా పుంఖాలుగా వ్యాసాలు రాసి తెచ్చుకునేటానికి అవకాశం వచ్చింది. అట్లా అన్నట్టు టీచర్ యొక్క అది బాగా మన మీద ఉంటుంది. ఆ విధంగా తర్వాత ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తుండే స్కూళ్ళల్లో. కుట్టు నుంచి, సంగీతం నుండి, ఎన్సిసి నుండి ప్రతి ఒక్క యాక్టివిటీ ఉంటుండే. తర్వాత సెల్ఫ్ గవర్నెన్స్ డే అని చేసుకుంటుంటిమి. తర్వాత ప్రతిరోజు సాయంత్రం పూట మేము ఎవ్రీ సాటర్డే క్విజ్ కాంపిటీషన్స్ అట్లాంటివన్నీ కూడా చేయడానికి అసెంబ్లీ అవుతాం స్కూల్లో. తర్వాత మేము ఈ బ్యాంకింగ్, పోస్ట్ ఆఫీస్వి, దాని ద్వారా సేవింగ్స్ అవన్నీ నేర్చుకోవడము, ఎట్లా బ్యాంకు నిర్వహణ చేయాలి, ఎట్లా పోస్ట్ ఆఫీస్ నిర్వహణ చేయాలి, ఇవన్నీ కూడా అంటే చదువుకోవడం కాదు, కరెక్ట్గా చేయడం అన్నట్టు, ప్రాక్టికల్గా చేయడం వల్ల ఈ బుర్రలో బాగా నాటుకున్నవి చిన్నప్పటివి అది అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే కొంత సవాళ్ళతో కూడుకున్నది. ఎందుకంటే ఇప్పుడు క్రీమ్ అంతా మనం ఏదైతే అనుకుంటున్నామో క్రీమ్ అంతా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం, ఇక్కడేదో బాగా పాపం ఇంకా కొంత ఎక్కువ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ కాని వాళ్ళు, తర్వాత ఇంకా ఎక్కువ సామాజికంగా కొంచెం వెనుకబడ్డ వాళ్ళు మీ స్కూళ్ళకు రావడం, వాళ్ళకు కొంచెం ఇంకా మోటివేషన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ పని చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. బడికి వచ్చిన తర్వాత కూర్చునేబెట్టిన తర్వాత బుర్రలో ఎక్కేందుకు, మళ్ళీ ఎక్కిన దాన్ని తర్వాత పేపర్ మీద రాసేందుకు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా కష్టమైన పని. కానీ ఈ కష్టమైన పనిలో ఏంటనంటే సక్సెస్ కావడమే చాలా నిజమైన గ్రేట్నెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా నేను చూశాను కదా స్కూళ్ళల్లో చాలా వెళ్ళినప్పుడు కూడా ఇదే అందరు అన్నట్టు బాగా డ్రాప్అవుట్స్ ఉండడం, తర్వాత ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి చాలా కష్టము. ఎన్నో రకరకాల కార్యక్రమాలు పెడితే కూడా కాలేదు. కానీ గవర్నమెంట్ టీచర్లు అని అంటే ఏంటంటే వెల్ క్వాలిఫైడ్, నిజానికైతే లక్షల మంది రాస్తే డిఎస్సి కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ లక్షల మంది రాస్తే వందల మందికి వస్తున్నాయి. ఇప్పుడు చాలా ఈ మోడల్ స్కూల్స్ అని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు రకాల పెట్టడము వల్ల కొంత బాగానే జరిగింది. అందుకొరకు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొకటి కూడా, ఇంతకుముందు
మన చెప్పారు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా వస్తున్నది. చాలా అంటే చాలా కంప్యూటర్స్ అయిపోయింది. ఇంకా ఇక చాట్ జీపీటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇట్లా రకరకాల అవన్నీ వస్తున్నాయి. అవన్నిటిని కూడా మనము నేర్చుకొని అంటే దాంట్లో నిష్ణాతులం కావాలనేది, వాట్ అనేది ఏంటిది దానివల్ల ఉండేది ఏంటిది అనేది అవి తెలుసుకుంటే మనం దాన్ని పిల్లలకు కూడా మనం వీలైనంత వరకు మనకు అవసరం ఉన్నంత మేరకు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తుంటే బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టీచర్స్ మీరు చేయదగ్గది మీతో అయ్యేది ఏంటిది అని అంటే ఈ వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించడం చాలా అవసరము. ఎందుకంటే చిన్న పిల్లలనే నేర ప్రవృత్తి చాలా పెరిగిపోతుంది. సమాజం ఎడల బాధ్యతారాహిత్యం కూడా చాలా ఉంది. బాధ్యతారాహిత్యము, అలవాట్లు ఇప్పుడు ఈ మధ్యలో వింటున్నాం. రకరకాల గంజాయిలు అవి ఇవన్నీ కూడా స్కూల్ చుట్టుపక్కల అందరూ అమ్ముతున్నారు. అది పిల్లలు కూడా కొంతమంది అక్కడక్కడ జరుగుతుందని, అట్లాంటివి అన్నిటిని కూడా మనము విజిలెంట్గా ఉండి అవన్నిటిని కూడా చేయాలి. ఎందుకంటే స్కూళ్ళల్లో మనం పాఠాలు చెప్పడమే కాకుండా మన సామాజిక బాధ్యతాయుక్తంగా వాళ్ళు మంచి పౌరులుగా ఎట్లా ఉండాలి అనేది చెప్పుకుంటా ఇట్లాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా కూడా చేయవలసిన అవసరం కూడా మనతోనున్నది. అంటే మన టీచర్స్ అందు కానీ సమాజంలో కానీ తర్వాత ఉన్నది. తర్వాత దీనికి అంతటిగా కూడా కారణం ఏంటిదని అంటే చేయవలసిన దానికి 100% చేయాలంటే మనం ఏంటి అనంటే అందరినీ సమాజాన్ని కూడా అంటే అక్కడున్న కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయడం. చాలా వరకు కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తే ఇప్పుడు రఘు చెప్పినట్టు కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తే చాలా ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనిటీ రిజల్ట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏమీ రిజల్ట్ ఏది ఉండదు. ఇదంతా టీచర్స్ విషయంగా నా వ్యక్తిగతంగా ఇక బాగా చెప్పారు. కానీ ఏంటంటే సరే నా విద్యుత్ ధర్మాన్ని నేను నిర్వహించిన ఇక్కడ ఫస్ట్ గ్రూప్స్ అయినాక కేశవపట్నం ఎంఆర్ఓగా చేశా, తర్వాత మాకొండూరు ఎంఆర్ఓగా చేశా, తర్వాత డ్వాక్రా స్వశక్తి సంఘాలు ఆ పేరు పెట్టింది కూడా నేనే, స్వశక్తి సంఘాలు అని. ఇప్పుడు మీరు అంతా ఊర్లలో వింటుంటారు పేరు. 98, 96, 97, 98 ఆ ప్రాంతంలో అది చేశాను. 99 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. కరీంనగర్ అంటే కరీంనగర్, సిరిసిల్ల అంటే సిరిసిల్ల, మా నియోజకవర్గం అదే వేములవాడ మా నియోజకవర్గం ఇస్తా అన్నారు. కానీ నాకే ఇష్టం లేదు. అప్పుడు 30 years బ్యాక్, ఆల్మోస్ట్ ఆల్ 30 years అను 27, 25 years బ్యాక్. అప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులకే విలువ బాగుండే. ఎమ్మెల్యేలు వచ్చి కూడా మా దగ్గర కూర్చుందరు. ఈవెన్ నేను తహసీల్దార్ అయినా కానీ జగపతిరావు ఎమ్మెల్యే అంకుల్, ఆయన మా అంకులనే పిలుస్తుంటండి. మానకొండలు వచ్చి లేదు నువ్వు ఎట్లా వస్తావమ్మా, నువ్వు మెజిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటివ్ నువ్వు రావు, నేనే వస్తా అని చంద్రశేఖరరావు గారు వారు వద్దరు, చొక్కారావు గారు మా తాతయ్య వరుస అవుతారు, వారు కూడా వచ్చి వనజమ్మ అది ఇదని చెప్పి నేను ఎంపీగా ఉండ్రి వారు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు. అయితే అది కూడా వారు కూడా వచ్చి చేద్దరు. అట్లా అంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు అసలు దానికంటే ఇదే మంచిగా. వాళ్ళని ఎవరన్నా విమర్శించే వాళ్ళు ఉంటారు కానీ మనల్ని ఎవరు విమర్శించే వాళ్ళు ఉంటారు కదా. అందుకొరకే నాకు అట్లా వండి నాకు పెద్ద రాజకీయాలు నచ్చలేదు అప్పుడు. అంతే వెళ్ళాలని ఇష్టం లేకుండా నాకు జాబే బెస్ట్, ఇంకా దీంట్లోనే ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాను. ఎందుకంటే నేను పక్క కూర్చున్నప్పుడు అంటే గొప్పది కాదుగా, నేను పక్క కూర్చొని మా ఎమ్మెల్యే గారు పక్క కూర్చుంటే కూడా నేను ఆర్డీఓగా ఉన్నప్పుడు కానీ స్పెషల్ కలెక్టర్గా అట్లా ఉన్నప్పుడు కానీ చేస్తే అక్కడికి 2 పోతే నా దగ్గరికి 10 మంది వద్దరు. ఆ సందర్భంగా వాళ్ళు జెలసీగా ఫీల్ అయినా 2-3 సార్లు ట్రాన్స్ఫర్స్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి నా కెరీర్లో. అందరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పనిచేస్తుంటే నేను ఏడాదిన్నరకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఈమెకి ఇంత ఇమేజ్ వస్తుంది ఏంటి ఈమె అని కొంచెం జెలసీగా ఫీల్ అయ్యి ఈమె ఉంటే మన దగ్గరికి ఎవ్వరు రారని కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నవి. అట్లా అన్నట్టు ఎందుకంటే మనము చేసిన పనిని కరెక్ట్గా 100% వీలైనంత వరకు అంటే తప్పులు జరగడం సహజము. 100% మనకు తెలిసి మాత్రం ఏ తప్పు చేయకుండా వీలైనంత వరకు ఎవరికైనా లాభం చేసే కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పటికి కూడా కేశవపట్నం నుంచి ఫోన్స్ వస్తాయి, మానకొండ నుంచి ఫోన్లు వస్తాయి, మహబూబ్ నగర్ నుంచి, మెదక్ నుండి అందరూ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటుంటారు. ఎందుకనంటే ఈ కార్యక్రమాలు చేశాడు. ఈ కార్యక్రమాలు చేసడానికి కూడా నాకు అదంతా అవకాశం ఇచ్చింది సమాజము, గురువులు. నాలో ఇంత మంచి ప్రవర్తన రావాలి,
ఇట్లా బాగుండాలంటానికి కారణం ఏంటంటే కుటుంబం, నాన్న, అమ్మ పెంపకం, తర్వాత టీచర్లు దిద్దిన మార్గదర్శకత్వం. అది దానివల్లనే ఇట్లా అయినాం కానీ వేరే రకం కాదు. అంతే. ఇప్పుడు ప్రతి స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు అని ఎట్లయితే అంటారో, ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది అని అంటే, ఉద్యోగస్తులైన స్త్రీల వెనుక ఖచ్చితంగా పురుషుని దిగుడు ఉంటుంది. పురుషులు లేకుంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఎవరైనా కానీ మా హస్బెండ్ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు అన్నట్టు. అంటే నా దాంట్లో ఏమి జోక్యం చేసుకోరు, నువ్వు కరెక్ట్ ఉన్నది చేసేయని అంటారు. అసలు ఏది కూడా మిగతా వాళ్ళైతే భర్తలు ఎంతో పైరవీలు చేస్తూ ఉంటారు, చెద్దురు కావచ్చు. మా ఆయన అసలు కూడా పట్టించుకోరు అసలు ఎక్కడ కూడా. నీది నువ్వు చేసుకో అని అంటారు. అంటే అంత ఫ్రీడమ్గా వదలడం, తర్వాత ఇంకేమన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వడం, తర్వాత నాకు చదువుకునేటప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేయడం, అవన్నీ చేశారు కనుకనే మనం ఇట్లయినాం. ఏదైనా కానీ స్పౌజు యొక్క ఏమంటారు, మనకి సపోర్ట్ లేకపోతే మనం ఎక్కడ కూడా పనిచేసేందుకు ఉండదు. తప్పనిసరిగా అవసరం ఉంటేనే ఖచ్చితంగా మనం మంచి చేయగలుగుతాం. తర్వాత ఈ సందర్భంగా మన బంధువులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా చాలా మాట్లాడడం ఉంది కనుక కానీ కాలాతీతం అవుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినటువంటి చాలా ఉంది కానీ ఇక మళ్ళీసారి కలుద్దాం. ఇంకా అదే మరి అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడితో ఏంటి ఎట్లుంటుంది అన్నట్టు తినకుండా అది. మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రఘునందన్ రావు గారికి, ఈ వెల్మ స్ఫూర్తి కమిటీ సభ్యులందరికీ తర్వాత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడ మీరందరూ ప్రమోషన్స్ వచ్చి చాలా బాగా మంచి కార్యక్రమాలు ప్రమోషన్ వచ్చింది. తర్వాత మీరు స్కూళ్ళను కూడా విన్నాను, 2-3 అంటే నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ చాలా బాగా చేస్తుంటారు స్కూల్స్ అవి ఇవని విన్నాను. వారందరికీ కూడా మరి ఎల్లవేళలా మీకు మంచిగా జరగాలని, తర్వాత ఇంకా పిల్లలను ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దేటట్టు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.